ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ అనగానే సంగీత్, హల్దీ హ్మ్. అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా సో, ఇప్పుడు హల్దీ అంటే యెల్లో అవుట్‌ఫిట్‌లో చాలా మంది హ్మ్. మాకు అపోజిట్ కలర్‌లో మా బ్రదర్స్ ఇలా వేసుకోవాలి. సో, బ్రైడ్ గ్రూమ్ తరపున మా సిస్టర్స్ ఇలా వేసుకోవాలి కలర్స్ హ్మ్. అంటుంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సేమ్ కూడా ఉంటుందా? వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ కానీ, ఇవన్నీ హ్మ్. గూడా సజెస్ట్ చేస్తాము. అంటే సపోజ్ వాళ్ళు తీసుకున్న ఏరియా గాని, లేకపోతే ఓకే. వాళ్ళు తీసుకున్న బడ్జెట్‌ని బట్టి గాని, హుహుహు. వాళ్ళకి బ్రైడ్ అండ్ గ్రూమ్‌కి ఒకలాగా అంటే ఒక్కొక్కళ్ళకి బ్రైడ్ ఒక దగ్గర జేస్తారు. గ్రూమ్‌కి ఒక దగ్గర జేస్తారు. అవును. సో, అలా చేసుకున్నప్పుడు ఒక థీమ్ లాగా జేస్తాము. లేదు హ్మ్. ఇద్దరు ఒక దగ్గరే జేస్తున్నారన్నప్పుడు వీళ్ళిద్దరికి సెపరేట్‌గా సరౌండింగ్ పీపుల్స్ అందరికి ఒకలాగా ఆహా! డిజైన్ జేసి అలా ప్యాక్ కూడా చేస్తాము. ఇప్పుడు కొంతమంది బ్రైడ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ హ్మ్. ఇద్దరు కొంచెం డిఫరెంట్‌గా కనిపించాలు. హ్మ్. నా కూతురు కొంచెం బ్రైడ్ కాబట్టి ఆబ్వియస్‌లీ బ్రైడల్స్ హ్మ్. అంటే కొంచెం లుక్ ఉంటుంది. ఆ! సో, పేరెంట్స్ కూడా మాకిలా డిజైనర్‌గా కస్టమైజ్ చేసి కావాలి, ఇలా హ్మ్. కనిపించాలి అని అనుకుంటుంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా కస్టమైజేషన్ ఉంటుందా? చేస్తామండి. అలాంటి వాళ్ళకి కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అందరూ గూడా హెవీగా ఏసుకోవాలని ఉండరు. కొంతమంది సింపుల్‌గా గూడా వేసుకోవాలనుకుంటారు. అవును. సో, అలాంటి సింపుల్‌గా ఏసుకునే వాళ్ళకి సింపుల్‌గాను జేస్తాము. హ్మ్. లేదు మేము సింపుల్‌గానే ఎప్పుడూ ఉంటున్నాంగా ఈ ఈ ఒక్కసారి గదా! ఈ పెళ్లిలో మేము గ్రాండ్‌గా కనిపించాలి అన్న వాళ్ళకి వాళ్ళు వేసుకునే విధంగా వాళ్ళ ఓకే. కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగానే. అంటే హుహు. కొంతమందికి సీక్వెన్స్ నచ్చవు. అవును. కొంతమందికి గుచ్చుకునేలాగా ఉంటే నచ్చవు. అవును. బట్ వర్క్ గావాలి. సో, అలాంటి వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి వర్క్ అనేది చేసిస్తాం. డిజైన్ జేస్తాము. హుహు. ఓకే. సో, ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఏదైతే ఆ! ఫంక్షన్స్ ఉన్నాయో అకేషన్స్ అన్నీ. అవునండి. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఫ్యామిలీ ఔట్‌ఫిట్స్ అండి. ఆహా! ఇంకేం ఆ! చెప్పేసారు వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి.